నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి మరోసారి అల్లు ఫ్యాన్స్ కి సంబంధించి రచ్చ రేగుతోందా అని అంటే అవుననే అంటున్నారు అయితే సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా పాల్గొన్న ఒక మీట్ లోని ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కి మళ్ళీ ఇరకాటంలో పడినట్టు కూడా అయింది మరి దీని గురించి మాట్లాడితే వాళ్ళ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు సార్ అల్లు ఫ్యాన్స్ ఈ వార్ ఏదైతే ఉందో ఇది ఇంకా కొనసాగుతూ ఉందా అంటే జనాలు ఆ విధంగా తీసుకుంటున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళు ఇంటర్నల్ గా ఉందా అనడానికి సాయి ధరమ్ తేజ్ కి అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఆయన చెప్పిన ఆన్సర్ కూడా ఆయన అదొక రకంగా చెప్పాడు అల్లు అర్జున్ గురించి చెప్పమంటే ఏదో చెప్పాలి కదా అన్నట్టు చెప్పారు అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో కూడా అన్ఫాలోలోనే ఉంది ఓన్లీ అల్లు శిరీష్ని మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు సో వీళ్ళు ఇంటర్నల్గా గొడవలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పి మరొకసారి వివాదాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది సో ఏం చెప్తారు సార్ అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి ఫ్రెండ్స్ మధ్య గొడవలు ఉంటాయి కుటుంబాల మధ్య గొడవలు ఉంటాయి చిన్న చిన్న గొడవలు అంటారు మీ ఇంట్లో ఉండవా గొడవలు మా ఇంట్లో ఉండవా ప్రతి ఇంట్లో ఉంటాయి ఆ ఉండే గొడవలు వాళ్ళు షార్ట్ డమ్ వచ్చింది కాబట్టి సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చి మీరు మాట్లాడాలని చూస్తారు ఇప్పుడు సాయి ధరమ్ తేజ గారు ఆయన ఏం మాట్లాడాడు ఇతోని ఆయన పెద్దవాళ్ళు వాళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి మేము చిన్నవాళ్ళమి అంటే మేమంతా పిల్లలం వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఒక గ్రూప్ పెద్ద గ్రూప్ ఒకటి చిన్న గ్రూప్ ఒకటి అంటే అదంతా ఒక గ్రూప్ అంత గ్రూప్ ఏజ్ గ్రూపుల్లో వాళ్ళు పెద్దోళ్ళు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు పెద్దోళ్ళు మేమంతా గ్రూపు అన్న దాంట్లో తీసుకొచ్చారు కుటుంబంలో విభేదాలు ఏది లేవు కలవాలని కోరుకుందాం మొన్నే అల్లు అరవింద్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు అందరూ కలిశారు కుటుంబం కలిసి ఉండాలి కుటుంబం బాగుండాలి అల్లు వారి కుటుంబం కొనిదారు వారి కుటుంబం రెండు కుటుంబాలు కలిసి ఉండాలి అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళందరూ కలిసి మొత్తం ఇప్పుడైతే కలిసి ఉన్నారో వాళ్ళు కలిసి ఉండాలని మనం కోరుకుందాం ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య బాధని ఎంతమంది ఆ బాధపడతారో అది మాకు తెలుసు ఆ కుటుంబాల మధ్య చిన్నపిల్లలు చిన్న చిన్న యుగోలు రావచ్చు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అవతరకాసి బాధపడతారు యువతరకాసి బాధపడతారు ఆ బాధని ఎన్ని రోజులు అనుభవించారు ఎంత కష్టపడ్డారో పెద్దలు అందరూ కలిపి ఎలా కలపాలని చూశారు చిన్న చిన్న ఇష్యూస్ అసలు ఎవరిగా పెద్ద ఇష్యూస్ లేవు కనుక ఈరోజు అందరూ కలిసి అల్లు అరవింద్ గారు వాళ్ళ మా అమ్మగారు చనిపోయినప్పుడు అందరూ కలిశారు అందరూ చక్కగా కలయికలో ఉన్నారు వాళ్ళిద్దరూ కలవాలి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటే కూడా కూర్చొని చేసుకోవాలి బాగుండాలి అల్లు అర్జున్ గారు బాగుండాలి రామ్ చరణ్ గారు బాగుండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు అందరూ కుటుంబం సమేతంగా 50-40 సంవత్సరాల నుంచి ఏ విధంగా కలిసి ఉన్నారు అలాగే ఉండాలని మనం కోరుకుందాం ఆశిద్దాం అభిమానులందరూ కూడా రెండు సైడ్ అభిమానులు కూడా వాళ్ళిద్దరు కుటుంబాలు బాగుండాలి అని కనుక్కుందాం రెండు కుటుంబాలు కలిస్తే దన్ను వస్తుంది రెండు కుటుంబాలు విడితే గొడవలు వస్తాయి రెండు కుటుంబాలు కలిస్తే ఒక కుటుంబం అంటే వారైనా దేనికైనా ఒక ఇది ఉంటుంది అదే రెండు కుటుంబాలు విడిపోయి అనుకోండి ఆ విడిపోతే వేరే వేరేగా సగం అవుతుంది అంతే భార్యాభర్తలు కుటుంబంతో కలిసి ఉంటే ఒక విధంగా ఉంటుంది కుటుంబం సింగిల్గా వెళ్ళిపోతే ఒంటరి వాళ్ళు అవుతారు కనుక కుటుంబం కలిసి ఉండాలని కోరుకుందాం అల్లు వారి కుటుంబం కొనిదెల వారి కుటుంబం రెండూ కలిసి ఉండాలి రెండూ బాగుండాలి కలకాలం వాళ్ళు చక్కగా ఉండాలి అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా హాయిగా అందరూ హ్యాపీగా ఉండాలి ఈ వయసులో ఇప్పుడు చిరంజీవి గారికి కానీ లేకపోతే అల్లు అరవింద్ గారు కానీ కుటుంబాలు సురేఖ గారు కానీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుందాం మరి జనాలు ఎందుకు సార్ మాటికి అసలు ఏం జరుగుతుంది ఎవరైనా మెగా అభిమానులు కావచ్చు కొనిదెల కుటుంబం నుంచి ఎవరు బయటకు వచ్చినా ఇదే ప్రస్తావన బయటికి తీసుకురావడం మరొకసారి వీళ్ళు కలిసి లేరు అని చెప్పి ఇంకొకసారి ఇట్లా మీడియా ముందుకు రావడం అంతేకాకుండా మెయిన్ ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నప్పుడు తమ్ముడిని ఫాలో అవుతూ అన్నని ఫాలో అవ్వకపోవడం అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు వీళ్ళని పట్టించుకోవట్లేదా లేకపోతే వీళ్ళు అల్లు అర్జున్ గారిని పట్టించుకోవట్లేదా ఏమంటారు మీకు న్యూస్ కోసం మీరు వచ్చారు మీకు పని కోసమే కదా వచ్చారు పని ఉంది అంటే న్యూస్ నాకు పని ఉంది మీరు అడిగారు కాబట్టి దాన్ని నేను క్లారిటీ ఇవ్వాల్సిన దాన్ని బట్టిగా నేను ఇస్తున్నా ఖాళీగా ఉన్నవాళ్ళు ఇవన్నీ డిస్కస్ చేస్తారు పని ఉంటే డిస్కస్ చేయరు ఇప్పుడు మీ కుటుంబం కోసం మీరు డిస్కస్ చేసుకోండి వాళ్ళ కుటుంబాల కోసం మీరు ఎందుకు డిస్కషన్ వాళ్ళ కుటుంబాలు మీ చేతనైతే మీ రెండు కుటుంబాలు బాగుండాలని చెప్పి ఫీడ్ చేయండి మీ రెండు కుటుంబాలు కలకాలం చక్కగా ఉండాలని ఫీడ్ చేయండి మీ రెండు కుటుంబాలు కలిసి ఉండాలని ఫీడ్ చేయండి ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని ఫీడ్ చేయండి రెండు కుటుంబాలు పెద్దలందరూ పిల్లల కోసం ఇబ్బంది పడకూడదు బాధ పడకూడదని ఫీడ్ చేయండి అంటే వాళ్ళ కలపటానికి ప్రయత్నం చేయండి విడగొట్టడానికి ప్రయత్నం చేయదు ఏ కుటుంబం అయినా సరే
అది అల్లు వారి కుటుంబమా, కొణిదెల వారి కుటుంబమా, నందమూరి వారి కుటుంబమా, 2 కుటుంబాలు కలిసి ఉండాలి, 2 కుటుంబాలు బాగుండాలి, పెద్దలందరూ కలిసి అన్నదమ్ముల్లా మెసులు ఉండాలి. జీవితాంతం కూడా ఇప్పుడున్న ఈ వయసులో పెద్దవాళ్ళకి మనం సంతోషం ఇవ్వాలి అని ఆలోచన పెట్టాలే తప్ప వాళ్ళని విడిపోవాలని మనం చూసుకునేవాడు, ఖాళీగా ఉండేవాడు, పనిపాటు లేనివాడు ఈ డైలాగ్స్ చెప్తాడు తప్ప పని ఉన్నవాడు ఎవరో కూడా చెప్పరు. కనుక కలకాలం కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి ఉండాలని, బాగుండాలని, అల్లు అర్జున్ గారు కానీ అందరూ కానీ, అల్లు అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ అందరూ ఫ్యామిలీ బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.